సో ఈ రోజు మన ట్రెండ్ సినీ టాక్ గద్దర్ అవార్డ్స్ మనం చూసాము. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు, అందరికీ అవార్డ్స్ ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి అవార్డ్స్ ఆగిపోయినాయి, నంది అవార్డ్స్, మనకి ఆ విషయం అందరికీ తెలుసు. సో దాన్ని ఇప్పుడు గద్దర్ అవార్డ్స్గా చేంజ్ చేశారు, గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. బట్ దీంట్లో కూడా చాలా నెగిటివ్ అనేది వినిపిస్తూ ఉంది. సో గద్దర్ అవార్డ్స్లో కూడా గద్దర్ పేరు ఎందుకు పెట్టారు, తనకి సినిమాకి సంబంధం ఏంటి, గద్దర్ గారికి సినిమాకి సంబంధం ఏంటి, సివి నారాయణ రెడ్డి గారి పేరు పెట్టొచ్చు కదా, ఎందుకు గద్దర్ అవార్డ్స్కి గద్దర్ అని ఇట్లా పేరు పెట్టారు అని చెప్పేసి వినిపిస్తుంది. అంతేకాదు తెలంగాణ అవార్డ్స్ అని చెప్పేసి తెలంగాణకి 2-3 అవార్డ్స్ మాత్రమే వచ్చినాయి అని చెప్పేసి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో దాని గురించి మనం నటికుమార్ గారితో మాట్లాడదాం ఒకసారి. మనతో చాలా బాగా జరిగింది, అవార్డ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత మహారథులు అందరూ వైభవంగా జరిగింది, ఫంక్షన్కి అందరికీ వచ్చారు. సో అల్లు అర్జున్ కానీ ప్రతి ఒక్కళ్ళు కల్కి సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరికి అవార్డ్స్ అనేది ఇచ్చారు. చిన్న సినిమాలకి 35 అనే ఒక చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు మంచి మంచి అవార్డ్స్ అందరికీ చాలా గుర్తింపు వచ్చింది. కానీ ఇక్కడ వినిపిస్తుంది చాలామంది ఇంకొక వాదన ఏంటి అంటే కనుక చూసుకుంటే, మరొక వాదన ఏంటి అని చెప్పి చూసుకుంటే, సో గద్దర్ అవార్డ్స్లో మెయిన్ దీన్ని ఇచ్చింది తెలంగాణ బేస్ మీదే కదా, తెలంగాణ బేస్ మీద ఇచ్చినప్పుడు తెలంగాణకి ఒక దానికి సంబంధించిన వాళ్ళకి 2-3 అవార్డ్స్ మాత్రమే వచ్చినాయి అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దీంతో పాటు మనం ఆ రోజు చూసుకుంటే, అవార్డ్స్ రోజు కనుక చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళాము, సో రాహుల్ సిప్లిగంజ్కి స్పెషల్గా ఏదైనా ఇవ్వాలి, రివార్డ్ లాంటిది ఇవ్వాలి అని చెప్పేసి బట్టి విక్రమార్కర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మనం చూసాం. ఇది స్టేజ్ మీద జరిగింది, డైరెక్ట్గా కాన్వర్జేషన్, మన సినిమా అది ఎక్కడికో వెళ్తుంది. సో కంపల్సరీ మనము తెలంగాణ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి రాహుల్ సిప్లిగంజ్ కంటూ. సో డెఫినెట్గా అవార్డు అనేది ఇంకా ఏదైనా సరే దానికి సంబంధించిన రివార్డ్ లాంటివి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడారు. మరొక విధంగా చూసుకుంటే రాజమౌళిని కూడా మన ఎక్కడికో తీసుకెళ్లారు. మన సినిమా అనగానే ఈరోజు హాలీవుడ్ దగ్గర నుంచి ప్రతి చోట రాజమౌళి అనగానే మాట్లాడుతున్నారు, తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సో మీకు కావాల్సింది ఏదైనా సరే, మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తాము, ఏ టైం అయినా సరే మేము ఉన్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం అనేది జరిగింది, మనం చూసుకోవచ్చు. సో అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న వివాదం బయట ఇంకొక వాదన ఏంటి అంటే, ఎందుకు గద్దర్ అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టారు, సివి నారాయణ రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టలేదు. సో ఇంకొకటి, దీన్ని స్పెషల్గా తెలంగాణ అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు తెలంగాణకి 2-3 అవార్డ్సే వచ్చినాయి అని చెప్పారు. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నటికుమార్ గారు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. నటికుమార్ గారితో మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే సార్. చూస్తే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ బాగా చేశారు, మంచి అవార్డ్స్ ఇచ్చారు, అందరికీ అప్లాజ్ ఉంది. కానీ ఇక్కడ వినిపిస్తున్న మరొక వాదన ఏంటి అంటే కనుక, గద్దర్ అవార్డ్స్కి గద్దర్ గారి పేరు ఎందుకు పెట్టారు, నారాయణ రెడ్డి గారి పేరు పెట్టొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ దీని గురించి? అంటే నేను ఒకటమ్మా, గద్దర్ గారు చాలా గొప్ప వ్యక్తి. గద్దర్ గారు అనేది ఒక ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి. గద్దర్ గారు పేరు స్పెషల్ జ్యూరీ అవార్డు ఏదైనా పెట్టుంటే బాగున్నాయి అనేది ఇది నా అభిప్రాయం కాదు, చాలా మంది బయటికి చెప్పలేని ఇండస్ట్రీ అభిప్రాయం. ఇది చాలా మంది ఇది బయటకు చెప్పలేరు, ఎందుకంటే గవర్నమెంట్ ఉదయం రేసే పనులు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ భయం ఒక్కొక్కరికి. ఒకటి. రెండోది, అక్కడ ఈవెంట్ ప్రోగ్రామ్ అంటారా, ఒకే ఒక చేతి మీద దిల్ రాజు సూపర్బ్ చేశాడు. ఎవరితో సంబంధం లేకుండా, ఏ సంస్థలతో సంబంధం లేకుండా మళ్ళా లావిస్ గా ఒక ఈవెంట్ కార్యక్రమం ఎలా చేసో అంత బాగా చేశారు. దాంట్లో దిల్ రాజుకి అది క్రెడిట్ వెళ్తుంది. ఒకటి. రెండో విషయం, ఇక్కడ కొంతమందికి అభిప్రాయాలు ఎప్పుడు చెప్పాలి, అవార్డు రాకముందు అవార్డు అంటే అవార్డులు ఫంక్షన్ పెట్టకముందే చెప్పాలి. ఇప్పుడు పెట్టడానికి ఇంకా మనం మాట్లాడటానికి ఏం లేదు, అయిపోయింది అది. ఇంకా అంటే ఒక వాదన ఏమనిపిస్తుంది అంటే నటికుమార్ గారు, గద్దర్ అవార్డ్స్ కి మీరు చెప్పినట్టు ఆ ఒక అవార్డు, ఒక స్పెషల్ జ్యూరీ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. కానీ ఎందుకు ఆయనకి సినిమాకి సంబంధం ఏంటి అనే బాధ. బీజేపీలు ఏమంటారు, ఇప్పుడు నక్సలిజం నుంచి మొత్తం టోటల్ అడవులు అన్ని కూడా ఎడారైపోయాయి, నక్సలిజం నుంచి రోడ్లు పడలేదు, నక్సలిజం నుంచి ఆదివాసీలకు మొత్తం టోటల్ గా రోడ్లు లేవు, తిండి లేవు, ఇబ్బందులు లేవు, డెవలప్ కాలేదు. అలాంటి వాళ్ళకి ఉద్యమం నాయకత్వం వహించారు గద్దర్ గారు. కనుక అలాంటి మొత్తం టోటల్ గా మావోయిస్టులే ఉండకుండా మొత్తం టోటల్ గా తుడుచుకొట్టిపోయారు. ఆ ఒక వర్గానికి స్ఫూర్తి, ఇంకొక వర్గానికి పోలీసులు ఎంతమంది అయితే అదే మావోయిస్టుల చేతిలో కాల్పులకు మరణించారు, వాళ్ళ ఫ్యామిలీలు అందరికీ కూడా వాళ్ళు బాధపడతారు కదా.
అది రెండు అందరికీ ఆమోదకరంగా ఒక చిరణం అంటే తెలంగాణకి సంబంధించి ఒక మామూలు పేర్లు అంటే వ్యక్తి పేర్లు కాకుండా మామూలుగా బాగుండు. ఇప్పుడు నంది అవార్డు ఉంది. నంది అవార్డు అనేది ప్రెసిడెంట్ హక్కు ఆంధ్రాకు ఉంది. తెలంగాణ నంది అవార్డు అని పెట్టుకున్నా బాగుండేదేమో. నెమిలి అవార్డు పెట్టుకోవచ్చు, అవార్డు పెట్టుకో, పేర్లు కాకుండా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నా ఆలోచన చెప్పాను అంతే తప్ప అంటే ఇప్పుడు లేవులండి, అయిపోయింది దానికోసం మనం ఇప్పుడు మాట్లాడటం జరిగింది. అంటే ఇది అందరి అభిప్రాయం, చాలా మంది డిస్కషన్ లో అది అభిప్రాయం. అది ఆలోచన ఆయన ఆలోచన ఆయనకు ఉంది. ఒక సామాన్య వ్యక్తి, ఒక ఉద్యమకారుడు, ఒక టోటల్ గా ఒక మంచి కవి, రచయిత అని ఆయన అనుకున్నారు. అక్కడ సినిమా ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్లు నటుకుమార్ గారు ఆలోచించమని నటుకుమార్ గారు, కానీ చాలా మంది వినిపిస్తుంది ఏంటి అంటే ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే సరిపోతుంది, కానీ మొత్తం అవార్డ్స్ ఇప్పుడు మీరు చెప్పిన వాదన ప్రకారము చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా సఫర్ అయిన సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక అవార్డు వరకు ఇచ్చేసి దీన్ని ఇంకా ఏదైనా నేమ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం చూసాము పుష్ప 2కి ఎంత ఇష్యూ అయిందో, చనిపోయారని చెప్పేసి జైలు వరకు వెళ్ళారు. అండ్ ఒక స్మగ్లర్ ఇష్యూ అని చెప్పేసి స్మగ్లర్ మీద సినిమా తీశారు అని మాట్లాడారు. కానీ ఇక్కడ చూసుకుంటే మరి ఈ రోజు పిలిచి అవార్డు ఇచ్చారు కదా, మరి ఇది ఏ రకంగా చూసుకోవచ్చు? అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఆయనే ఇచ్చారు ఆ స్టేట్మెంట్, మనం ఎవరు ఇవ్వలే. ఆ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? అదో సినిమానా, ఆ బుర్ర పాడైపోయింది సినిమా అని చెప్పాడు. మరి దానికి ఎలాగ అవార్డు ఇచ్చారో ఆ జ్యూరీ కమిటీ చైర్మన్ చెప్పాలి. అంటే నేనేమంటానంటే ఒక్కదానికి మనం ఆలోచించే మాట్లాడాలా, ఆలోచించే నిర్ణయం తీసుకోవాలా. ఏదైతే మీకు పుష్ప 2లో ఉందో, పుష్ప 2లో అల్లు అర్జున్ గారికి అవార్డు ఇవ్వడంలో తప్పలేదు. ఒకటి, ఆయన అవార్డుని ఇంతకు ముందు మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. నెంబర్ 2. నెంబర్ 3, అక్కడ మొత్తం టోటల్ గా వాస్తవంగా ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు ఈ టీం తప్పు చేసినా ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో పెట్టారు అల్లు అర్జున్ గారిని. ఓకే, ఏం జరిగిందో మళ్ళా ఆ కమ్యూనికేషన్ గ్యాప్లు కలిసాయా లేదా, ఏ విధంగా కలిసాయి అనేది ఆ దారిలోకి వెళ్ళట్లేదు. కానీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. అల్లు అర్జున్ గారి కోసం ఏం చెప్పాలంటే, ఆమె చనిపోయినందుకు డబ్బు ఇచ్చాడు. ఆ పిల్లల జీవితాంతో ఆ కుటుంబానికి ఆ తల్లి ఎలాగనుకుందో, ఆ తల్లి ఏ విధంగా పిల్లలు ఊహించుకుందో ఆ విధంగా నేను డబ్బు ఇచ్చి ఆ చదివించడం కానీ నేను ఆ హోదాలో నించోబెడతానని మాట ఇచ్చాడు. ఆ అబ్బాయికి ఈ మొత్తం టోటల్ గా ఇప్పుడు దాకా పేజ్ మనీ అంటే ఆ అబ్బాయికి ఎంత ఖర్చు అవుతుందో అంతా అల్లు అర్జున్ గారే భరిస్తున్నారు. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది వాళ్ళు పట్టించుకోలేదు అనుకున్నారు. ఏ గవర్నమెంట్ పట్టించుకుందమ్మా? ఎవరు పట్టించుకున్నారు? ఎక్కడి నుంచి ఇచ్చారు? 25 లక్షలు చెక్ ఇచ్చి దురిపించుకున్నారు. మొత్తం టోటల్ గా A to Z మొత్తం హాస్పిటల్ బిల్లు నుంచి మొత్తం అంతా పే చేసింది ఎవరు? అది. అయితే ఇక్కడ ఫస్ట్ మాట్లాడిన మాటలకి, అరెస్ట్ చేసిన మాటలకి గవర్నమెంట్ కి ఇక్కడ ఓకే, జ్యూరీ కమిటీ చైర్మన్ మరి వాళ్ళు ఎలాగ ఇచ్చారు ఏంటి? మరి ఒక స్మగ్లర్ సినిమాలో స్మగ్లర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మొత్తం టోటల్ గా వైలేషన్ ఎక్కువ ఉంది కదా, మరి దానికి ఎందుకు అవార్డు ఇచ్చారు ఏంటి అని అడిగితే నేషనల్ అవార్డు ఆల్రెడీ ఇచ్చారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఏపీ అవార్డు ఇవ్వడం తప్పేం లేదు, తెలంగాణ అవార్డు ఇవ్వడం తప్పేం లేదు. అంతే కదా, నేషనల్ అవార్డు ఆల్రెడీ ఇచ్చారు కదా. నేషనల్ అవార్డులో కమిటీ ఉంది కదా, నేషనల్ అవార్డులో కమిటీ కూడా సినిమా బాగుంది అంటే ఏది ప్రోత్సహిస్తున్నాం? ఒకప్పుడు సినిమా బాగుందంటే కె విశ్వనాథ్ గారి సినిమాలు బాగున్నాయి, ఒకప్పుడు సినిమా బాగుంది అంటే దాసరి నారాయణ గారి సినిమాలు బాగున్నాయి, ఒకప్పుడు సినిమా బాగుంది అంటే కొంతమంది డైరెక్టర్ సినిమాలు బాగున్నాయి, అంటే ఒక కుటుంబ సమితంగా ఉన్న సినిమాలు బాగున్నాయని చెప్పేవారు. రాఘవేంద్రరావు ఎక్కువ అవార్డులు రాలే, ఎందుకంటే ఆయన కమర్షియల్ సినిమాలు తీశాడు. ఒకరు అవార్డు కోసమే సినిమా తీస్తారు, అంటే అవార్డు సరిపోయేటట్టు. అవార్డు వస్తే కలెక్షన్స్ రావు దానికి, అందుకే అవార్డు వచ్చే సినిమా సబ్సిడీ ఇస్తారు, దానికి ట్యాక్స్ ఫ్రీ ఇస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కానీ నటుకుమార్ గారు మరొక వాదన ఏంటి అంటే కనుక చూసుకుంటే ఇది గద్దర్ అవార్డ్స్, తెలంగాణ అవార్డ్స్ అని పెట్టి తెలంగాణ వాళ్ళకు ఒక 2-3 అవార్డ్స్ మాత్రమే వచ్చినాయి. సో ఎక్కువ దీనిలో కూడా పార్షియాలిటీ అనేది చూపించారు అనే ఒక మాట కూడా కొంతమంది దగ్గర నుంచి మనం వింటున్నాము. దీని గురించి ఏం చెప్తారు నటుకుమార్? మా తెలంగాణ అవార్డు ఇవ్వాలి అంటే
ఇప్పుడు తెలంగాణ అవార్డు ఇవ్వాలంటే చాలా మంది ఉన్నారు, మరి తెలంగాణకి ఇవ్వలేదు. బలగం కొంత అవార్డు ఇచ్చారు. బలగం ఈజ్ వెరీ గుడ్ మూవీ, బలగం చాలా మంచి మూవీ. అలాగే చాలా సినిమా తెలంగాణ వాళ్ళకి కూడా ఇవ్వాలి, మరి చాలా మందికి ఇవ్వలేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు నెల రోజుల్లో ఎలా పాసిబుల్ అయ్యింది, సినిమాలు చూసేశారు, ఎలా పాసిబుల్ అయ్యింది డిసైడ్ చేయడానికి. వాళ్ళకి అందుకనేసి అక్కడ ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో జ్యూరీ చైర్మన్లు అన్నారు వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఒక 6 నెలల ముందు నంది అవార్డులో ప్రకటించేవారు ఒకప్పుడు. అవన్నీ సినిమాలు చూసి డిసైడ్ చేసి మళ్ళీ కమిటీలు వేసి అన్ని వేసేటప్పుడు టైం పట్టింది. అసలు నెల రోజుల్లోనే 14 సంవత్సరాలు అవార్డు ఇచ్చారా అని నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా ఆల్కహాల్ డిసైడ్ చేసి అవార్డులు ఇచ్చారు. ఇది ప్రాథమికంగా ఈ అవార్డులు వీళ్ళకి ఇవ్వాలి, ఈ సినిమాకి ఇవ్వాలి అని అనుకోవట్లేదు, నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మారిపోయిందమ్మా. ఒకప్పుడు మంచి సినిమా శుభ సంకల్పం సినిమాకి ఇవ్వాలి, లేకపోతే స్వాతిముత్యంకి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎవరికి అవార్డులు వస్తున్నాయో తెలుస్తుంది కదా మనకి. యుగం మారిపోయింది. అది కరెక్టే నటికుమార్ గారు, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇంతకు ముందు పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది, ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది, కరెక్టే. కానీ చూస్తే మీరు అన్నట్టు 6 నెలలు డిసైడ్ చేసేది 1 నెలలో డిసైడ్ చేసేసి ఇన్ని అవార్డ్స్ ఇంతమందికి 1 మంత్లో ఎట్లా పాసిబిలిటీ అయింది. మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే చాలా పారదర్శకంగా, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకోకుండా పారదర్శకంగా మాత్రమే అవార్డు ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పారు. కానీ తెలంగాణ గదర్ అవార్డ్స్ అని పెట్టి వీళ్ళకి మాకు సరిపోయిన విధంగా అంటే ఏదో ఒక 2-3 అవార్డ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు అనే ఇది కూడా వినిపిస్తూ ఉంది, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కాదమ్మా, నేను ఎందుకు ఆస్కార్ ఇవ్వాలని చెప్పాను, అది ఎవరవనేయండి. ఒక్కసారి పారదర్శకంగా ఉంది అంటే నాకు ఒక్కసారి ఎవరితో నాతో డిబేట్కి వస్తారంటే చెప్పండి, మీ దాంట్లో డిబేట్కి వస్తారంటే నేనే కూర్చుంటా. పారదర్శకంగా అంటే ఏంటో, ఏ సినిమా ఎన్ని గంటలు చూడాలో, ఏ సినిమా మనం ఎన్ని గంటలు డిసైడ్ చేయాలో. మామూలుగా 2.5 గంటలు సినిమా చూస్తే 2.5 గంటలు డిస్కషన్ చేయాలి. 2.5 గంటలు డిస్కషన్ చేస్తే రోజుకి ఎన్ని సినిమాలు చూశారో, మొత్తం టోటల్ గా నెల రోజుల్లో ఎన్ని 100 సినిమాలు చూశారో, మొత్తం టోటల్ గా ఎప్పుడు డిస్కషన్ చేశారో, కమిటీ మొత్తం టోటల్ గా కూర్చొని ఎప్పుడు ఫైనల్ చేసిందో, మళ్ళా చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కూర్చోవాలి, సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కూర్చోవాలి, ఎఫ్టీసీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కూర్చోవాలి, అన్ని కూర్చొని మళ్ళీ ఫైనల్ చేసి మళ్ళీ ఓకే చేసి మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ ఒక్కసారి రెక్టిఫై చేసుకున్నాక జీరో కమిటీ ఇప్పుడు డిసైడ్ చేస్తుంది. ఇది నాకు తెలిసిన కొంతలో కొంత, ఏదో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి కొంతలో కొంత, అంత ఎక్కువగా నాకు అవగాహన లేదు. మీరు చెప్పినట్లు అయిపోతుంది. రైట్ నటికుమార్ గారు, ఇంత ప్రాసెస్ 1 మంత్లో జరిగిందా? ఫస్ట్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఇన్ని సినిమాలు చూసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫైనల్ లిస్ట్ చేసి ఇవంతా 1 మంత్ ఆఫ్ స్పాన్లో ఇచ్చేసి మేము చాలా పారదర్శకంగా ఇచ్చాము అని చెప్పి ఈజీగా చెప్తున్నారు. అదే నేను చిన్న మాట అడుగుతున్నాను అనుకో. ఇప్పుడు మీరు ఒక 1/2 అవర్ ప్రోగ్రామ్ అమ్మ న్యూస్, 1/2 అవర్ న్యూస్ మీరు నేను కూర్చుంటే అయిపోతుందా 10 నిమిషాల్లో? లేకపోతే ఆ బిఫోర్ ప్రోగ్రామ్ అంతా 1 అవర్ రెడీ చేస్తే అవుతుందా? అక్కడ కెమెరామ్యాన్ అక్కడ ఉన్న మొత్తం స్టాఫ్ అందరూ రెడీ చేస్తేనే కదా అవుతుంది. అవును, అంతే రెడీ, మన ఇద్దరం కూర్చొని మాట్లాడేస్తే అయిపోదు కదమ్మా. అవ్వదు. ఇది అంటే ఇది కూడా అంతే. అంటే మన భాషలో మీ భాషలో చెప్పాను నేను. ఇప్పుడు 1 మంత్ లో కూర్చొని ఈ సినిమా మీకు, ఈ సినిమా మీకు, ఈ సినిమా నాకు, ఈ సినిమా మీకు, ఈ సినిమా మీకు జూరీ అవార్డు, ఈ సినిమా నంది అవార్డు, ఈ సినిమా మీకు గద్దర్ అవార్డు కాదమ్మా. అది కరెక్ట్ గా కూర్చొని ప్రాసెస్ పెట్టి ఆ ఇయర్ లో ఏం సినిమాలు వచ్చాయి, ఆ సంవత్సరంలో పెద్ద సినిమాలు ఎన్ని వచ్చాయి, చిన్న సినిమాలు ఎన్ని వచ్చాయి, అసలు ఈ రోజు మన సమాజానికి మొత్తం టోటల్ హత్తుకునే సినిమా ఏముంది, మొత్తం రైతులను ఆదుకునే సినిమా ఏముంది, మొత్తం టోటల్ గా సాంగ్స్ ఎలాగున్నాయి, సింగర్స్ ఎవరు ఉన్నారు, ఆ సాంగ్స్ మన సమాజంలో ఎంతో యూస్ ఎన్ని వస్తున్నాయి కాదమ్మా. సినిమా జనాలను హత్తుకుందా లేదా అది. ఇప్పుడు మీరే బలగం చెప్పారు, యునానిమస్ ఎవరైనా బలగం ఒప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు కాబట్టి ఆంధ్రాలో రేపు పొద్దున మళ్ళీ నంది అవార్డ్స్ అని స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ కూడా సపరేట్ గా ఇస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు అక్కడ సినిమాలు అనేది ఎక్కడైనా కామన్ కదా, మరి అప్పుడు అలాంటి టైంలో ఎట్లా డిబేట్ చేస్తారు? నంది అవార్డు కన్ఫర్మ్ ఇవ్వాల్సిందే. అది జగన్ పక్కన పెట్టేశారు కానీ నంది అవార్డులు ఇవ్వాల్సిందే కదమ్మా కంపల్సరీ. అదే సార్, ఇప్పుడు చూస్తే ఆంధ్ర తెలంగాణలో అందరూ సినిమా ఒకటే పరంగా కదా చూసేది, వేరేది కాదు కదా. సో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ నంది అవార్డ్స్ కూడా రిపీట్ చేస్తారు, అప్పుడు ఎలాగ దీన్ని చేంజ్ చేస్తారు? తెలంగాణలో ఆంధ్రాలో మళ్ళీ నంది అవార్డ్స్ ఇస్తారు, కమిటీ వేస్తారు. ఆ కమిటీ వేసి పారదర్శకంగా జరగడానికి ఇప్పుడు అది మాకు అడగడానికి హక్కు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన అడిగితే చెప్తూ వింటారు.
అక్కడ ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు చెప్పొచ్చు, లోకేష్ గారికి చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పొచ్చు. నేను ఏమంటే పారదర్శకంగా చెయ్యాలి, పారదర్శకంగా అందరూ బాగుండాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా, మొత్తం మిడిల్ సినిమా, చిన్న రచయిత అందరూ బాగుండాలి. వ్యక్తుల పేరు మీద అవార్డులు కాదు, వ్యక్తుల పేరు మీద స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇవ్వండి. మన సంస్థ పేరు మీద అవార్డు రావాలంటే ఆంధ్రప్రదేశ్ కి మనకి ఇంపార్టెంట్ ఉంది, నంది అవార్డు ఇవ్వచ్చు, తెలంగాణ నంది అని కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక పేరు పెట్టవచ్చు. అంటే నేమ్స్ పెట్టడం అనేది కొంతమంది బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు నేమ్స్ రైట్ నటికుమార్ గారు ఒక్క మాట నేను చెప్తున్నాను అంతే తేడా. ఎస్ రైట్ నటికుమార్ గారు ఒక్క మాట ఏంటి అంటే అవార్డ్స్ ఇవ్వడం కూడా ఓకే ఇచ్చేసారు, అంతా బాగానే ఉంది. కానీ ఇంత గద్దర్ అవార్డ్స్ అని పెట్టి తెలంగాణలోనే చాలా మందికి అవార్డ్స్ రాలేదని చెప్పేసి చాలా మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ తెలంగాణ అవార్డులను ఇచ్చి తెలంగాణలో పెట్టి ఇక్కడ మాకు ప్రాపర్గా అవార్డ్స్ ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది ఒక వాదన వినిపిస్తుంది. మరొక విషయం చెప్పమంటారమ్మా సార్, ఇంకోటి ఫస్ట్ ప్రాపర్లీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కవులు కళాకారులు ఎవరున్నారు, తెలంగాణ ఆర్టిస్టులు ఎవరున్నారు, తెలంగాణ హీరోలు ఎవరున్నారు, తెలంగాణ సైడ్ ఆర్టిస్టులు ఎవరున్నారు, వాళ్ళందరినీ మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ముందు తోడ్పడాలి. దానికి మొత్తం టోటల్ గా యాక్టింగ్ కోర్స్ కానీ ఇంకోటి కానీ చేసి మన రాష్ట్ర యాసని భాషని మనం అభివృద్ధి చేసుకోవాలి. అది 2014 నుంచి కేసీఆర్ గారు చేయలేదు, 19 తర్వాత కేసీఆర్ గారు ముట్టుకోలేదు. ఆంధ్ర వాళ్ళతో సాహసం చేసుకుంటూ వచ్చారు. మరి ఆంధ్ర వాళ్ళకి అవార్డు వస్తుంది, ఏమొస్తుందమ్మో చెప్పండి, ఇది వాస్తవం కాదా? 2014 నుంచి మన రాష్ట్రాన్ని సంస్కృతిలో మొత్తం అన్నిటిలో యాసలో భాషలో మన సినిమా ఇండస్ట్రీని డెవలపింగ్ చేసుకోవడానికి మనం ఏమైనా చేసామా? ఏమీ చేయనప్పుడు ఎక్కడ వస్తుంది? అది తెలంగాణ గవర్నమెంట్ తప్పు, తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఓకే, ఆంధ్రాని డెవలప్ చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే ఆంధ్ర కూడా డెవలప్ చేయలేదు గవర్నమెంట్. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఎవరు డెవలప్ చేయలేదు. ఆంధ్ర గవర్నమెంట్ లో స్టూడియోలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ షూటింగ్ లేవు. ఇక్కడ షూటింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్కమ్ ఉంది, అక్కడ ఇన్కమ్ లేదు. ఇక్కడ చూస్తే ఆంధ్ర వాళ్ళు అంటారు, అక్కడ చూస్తే ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదు, అక్కడ చూస్తే ఆంధ్రాలో షూటింగ్ జరగట్లేదు, అక్కడ చూస్తే జిఎస్టీ కట్టట్లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మొత్తం టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆంధ్ర వాళ్ళది ట్యాక్స్ కడుతు ఉంది, స్టూడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా మన రాష్ట్రం వచ్చింది కాబట్టి మన టోటల్ గా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని, మన ఆర్టిస్టులను డెవలప్ చేసుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని, తెలంగాణ బిడ్డల్ని మన కవులు కళాకారుల్ని యాసని భాషని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అది ఆటోమేటిక్ 2014 నుంచి 24 దాకా అవ్వలేదు, అందుకే వెనకబడ్డాయి. రైట్ నటికుమార్ గారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు రేపొద్దున ఆంధ్రాలో నంది అవార్డ్స్ ఇస్తారు, కరెక్టే. సో మీరు ప్రొడ్యూసర్, అక్కడి నుంచి వచ్చిన ప్రొడ్యూసరు అండ్ డిస్ట్రిబ్యూటర్ మీరు అన్నీ చేసి ఉన్నారు కాబట్టి రేపొద్దున అక్కడ కూడా సేమ్ ఇట్లానే హడావుడిగా చేసేసి 1 month లో ఇచ్చేస్తారా, లేదా అక్కడ ఏమైనా ప్రణాళిక ఉందా? చెప్పాను కదమ్మా, అక్కడ అవగాహన ఉన్న చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఆయనకు ఆలోచన ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు గారి అల్లుడు అయినా, అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడ మొత్తం చిరంజీవి గారు దీన్ని లీడ్ చేస్తారు. కంపల్సరీ చిరంజీవి గారు లీడ్ చేసి ఆ పొరపాటు జరగకుండా చేస్తారు. అంటే అంత అర్జెన్సీ అవసరం లేదు. యాక్చువల్ గా ఏంటంటే కొంచెం టైం తీసుకొని ఇంకా చెయ్యొచ్చు. అది అక్కడ మాత్రం ఆ పొరపాటు జరగబోదు. సార్ నటికుమార్ గారు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు సినిమాలు అనేది కామన్, ఎక్కడైనా సరే 2 చోట్ల సినిమాలు అనేది కామన్, అందరూ ఒకే విధంగా సినిమాలు చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారా, లేదు అంటే వాళ్ళు పక్కన పెట్టి సెలక్షన్ అనేది జరుగుతుంటుంది? అక్కడ జూరీ కమిటీ అమ్మా, వీళ్ళకి వచ్చిన వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు, అది ఆ కమిటీ ఇష్టం కదా. అంటే జనరల్గా ఇప్పుడు ఒక సినిమా మీరు చెప్పారు, ఇప్పుడు బలగం అనే సినిమా బాగుంది అండ్ ఇంకొక సినిమా చాలా బాగున్నాయి, చిన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి, పొట్టేలు దగ్గర నుంచి, అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది పొట్టేలు. కానీ ఇలాంటివి వచ్చినాయి కదా, మంచి సినిమాలు ఉన్నాయి. అదే చెప్తున్నాను, 35 అని ఒక చిన్న సినిమా, ఇలాంటి మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు దానిలో కూడా చాలా మందికి ఇక్కడ కూడా అవార్డ్స్ వచ్చినాయి. రేపొద్దున షఫుల్ చేసేటప్పుడు ఇది కన్సిడర్ చేస్తారా? అంటే వాళ్ళకి ఆల్రెడీ గద్దర్ అవార్డు వచ్చింది, సో ఇక్కడ మళ్ళీ నంది అవార్డు అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అంటే మీరు కూడా ఆ ప్లేస్లో ఉంటారు కాబట్టి, అక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను. రేపొద్దున ఎలా చూస్తారు మీరు? సినిమాని చూసే ఇస్తారమ్మా.
అది ఇక్కడ అవార్డు, ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిందని ఇక్కడ అవార్డు ఇవ్వాలని ఏం లేదు. ఇక్కడ అవార్డు తెలంగాణలో వచ్చిందని అక్కడ ఇవ్వాలని ఏం లేదు. అక్కడ కొన్ని సినిమాలు అక్కడ ఆ జూరీ కమిటీ చూసిన తర్వాత ఆ జూరీ కమిటీకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆ మొత్తం టోటల్గా సామాజిక కోణంలో చూడొచ్చు. అక్కడ సామాజిక కోణంలో, ఆంధ్రప్రదేశ్ సామాజిక కోణంలో అక్కడ ఏది ఎఫెక్ట్ వచ్చింది, మాకు ఆంధ్రప్రదేశ్కి, మాకు డెవలపింగ్, మా పోలవరం డెవలపింగ్ ఏమైనా సినిమాలో ఉందా, లేకపోతే అమరావతి డెవలపింగ్ ఏమైనా సినిమాలో ఉందా, విశాఖపట్నం డెవలపింగ్ ఏమైనా సినిమా ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని మాకు డెవలప్ చేయడానికి, మా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేయడానికి ఏమైనా సినిమాలో ఉన్నాయా? కొన్ని చూస్తారు కార్యక్రమాలు. ఒకటి లేకపోతే ఒక ఫ్యామిలీని బాగా అత్తుకునేది ఏమైనా ఉందా, ఒక కాపాడేది ఏమైనా ఉందా, ఒక సామాన్య ప్రేక్షకుని కాపాడే, అంటే ఇది సామాజిక కోణంలో చూడవలసినవి ఇవన్నీ. అవార్డు అనేది ఒక సామాన్య కోణంలో చూసేది, కమర్షియల్ చూడరు. ఇక్కడ మీకు రైట్ నటికుమార్ గారు, ఇక్కడ జరిగేటప్పుడు జ్యూరీ అవార్డ్స్ జరిగేటప్పుడు కానీ ఎప్పుడైనా జ్యూరీ కమిటీ వాళ్ళు కానీ మిమ్మల్ని సంప్రదించడం కానీ ఎలా చేస్తున్నారు ఏంటి? ఇక్కడ కూడా మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదా? గద్ర అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదమ్మా. సాయంత్రం 4:30 మాత్రం పాసులు వచ్చాయి అందరికి. సాయంత్రం 6 గంటలకి అవార్డ్స్, 4:30కి ఛాంబర్కి పాసులు వచ్చాయి. అందరూ ఛాంబర్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు ఆ సమయానికి, ఎందుకంటే ఎవరికి బిఫోర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. వెళ్ళిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు, లేకపోతే కొంతమంది వెళ్ళలేదు. ఒకటి. రెండో విషయం కూడా ఏంటంటే తెలంగాణ ఛాంబర్ను పట్టించుకోలేదు, కౌన్సిల్ పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఏంటంటే ఒక ఎఫ్డీసీ కానీ గవర్నమెంట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా సుప్రీం బాడీ అండ్ ఛాంబర్ అండ్ సుప్రీం బాడీ అండ్ కౌన్సిల్, తెలంగాణ ఛాంబర్ 1941 అండ్ 1931 పెట్టినవి. అన్నిటికీ కూడా వాళ్ళు పిలిచి గౌరవార్థంగా ఒక అవార్డు ఇవ్వాలి. అంటే ఇది ఫండమెంటల్ గా రూల్, అది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ మర్చిపోయారు, ఇంకోటి మర్చిపోయారు. ఓకే, కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు, కొంతమంది ఆర్టిస్టులు రాలేదు. అది మాత్రం చెప్తాను, ఆర్టిస్టులు రావడానికే కారణం కానీ అంత ప్రోగ్రామ్ బాగా అవడానికి కారణం కానీ దిల్ రాజు గారే. అదే దిల్ రాజు గారు ఆ ప్లేస్ లో లేకపోతే ఒక్కరు కూడా రారు. ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, ఇది నిజం. ఓకే, కానీ ఎవరికి ముందు ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది, ఛాంబర్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రోగ్రామ్ 6 o'clock అన్నప్పుడు 4 o'clock కి పాస్ రావడం తప్పదేనో. అది గవర్నమెంట్ ఫాలో చేసుకోవాలి. ప్రోటోకాల్ అంటే ఏంటి? ఆ ప్రోటోకాల్లో మొత్తం ఛాంబర్కి ఏ బాధ్యత ఉంటుంది, కౌన్సిల్కి ఏ బాధ్యత ఉంటుంది, అలాగే తెలంగాణ ఛాంబర్కి ఏ బాధ్యత ఉంటుంది, వాళ్ళకి ఎలాగ చెప్పాలి, వాళ్ళకి అందరికీ కలిపి గౌరవార్థం వాళ్ళకి మన ప్రోటోకాల్ ప్రకారం అవార్డు ఇవ్వాలా లేదా? అవార్డు అంటే వాళ్ళకు జ్ఞాపకాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే బాధ్యత ఉంటుంది. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మొత్తం అవార్డ్స్ ఇచ్చేసిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఎవరికి ముందు చెప్పడం అనేది, ఇంటిమేట్ చేయడం అనేది జరగలేదు కదా నటికుమార్ గారు? ఛాంబర్ కి రెండోది కూడా అవార్డులు ఎవరు అప్లై చేసుకున్నారో, ఎలా చేశారో, ప్రాపర్లీ ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో అవి కూడా తెలియవు. గద్దర్ గారి సినిమా గద్దర్ గారి అవార్డు రాలేదు. ఓకే, వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, ఆ సినిమా చూడకపోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. గద్దర్ గారు లాస్ట్ సినిమా యాక్ట్ చేసిన సినిమా కూడా రాలేదు. అంటే ఒకట్లేండి, ఏది ఏమైనా అవార్డు రాలేదన్నప్పుడు కంపల్సరీ విమర్శిస్తారు, తప్పేం లేదు. కానీ దానికోసం నేను అంట్లో, ఎందుకంటే అందరికీ అవార్డులు ఇవ్వాలంటే ఇవ్వలేరు, కొంతమందికి వచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ప్రాపర్లీగా జరుగుంటే బాగుండేది. అంటే నేను ప్రాపర్లీ జరగలేదు, నేనైతే జ్యూరీ కమిటీ ప్రాపర్లీ చేయలేదని నేను అనుకుంటున్నా. మీరు అన్నట్లు ఎవరు అప్లై చేసుకున్నారు, ఏం చేశారని కాదు అంటున్నాను. అంత సాధ్యం 1 month లో 2 months అంత సాధ్యం కాదు. అన్ని అవార్డులు చేసేయడం అంత సాధ్యం కాదు అని అంటున్నాను నేను. ఓకే, రైట్ నటికుమార్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో చూస్తారు కదండి, ఇది ట్రెండ్ సినీ టాక్ ఈరోజు. రేపొద్దున మరో సీన్ ట్రెండ్ టాక్లో కలుద్దాము. చూస్తుండండి BRK న్యూస్ తెలుగు.